వెంకట్, పహల్గామ్ దాడి ఘటన తర్వాత భారత్ 15 రోజులుగా చాలా వ్యూహాత్మకమైనటువంటి అనుసరించి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు అదేవిధంగా పాక్ బార్డర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలైనటువంటి 9 స్థావరాలపైన ఎక్కుపెట్టి ఒకేసారిగా మిసైల్ దాడి చేయడంతో కూడా పెద్ద ఎత్తున విజయం సాధించినట్లుగా ఇప్పటికే ఆర్మీ వింగ్తో పాటు త్రివిధ దళాలన్నీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. దాంతోపాటుగాను ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే జాతీయ భద్రతా దళాలకు సంబంధించినటువంటి అడ్వైజర్ ఉన్నారో అజిత్ దోవల్, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్, ప్రధాని మోడీ మొత్తం ఈ ఆపరేషన్ సంబంధించి ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఆపరేషన్ పూర్తిగా వారి కనుసన్నల్లోనే జరిగింది. సరిగ్గా చూసినట్టయితే రాత్రి 1:28 నుంచి తర్వాత 1:44 వరకు కొనసాగినటువంటి ఈ ఉగ్రవాదుల స్థావరాలపైన మిసైల్ సంబంధించినటువంటి దాడులతోటి ఒక్కసారిగా మొత్తం ఏవైతే 9 ప్రాంతాలు ఉన్నాయో 9 ప్రాంతాలకు సంబంధించి ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి కోట్లీ, బహల్వర్పూర్తో పాటు గుల్పూర్, మురడ్కే, సియాల్కోట్, చాల్ అమ్రు ఈ 9కి సంబంధించినటువంటి ఉగ్రవాద జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలను పైననే ప్రధానమైనటువంటి టార్గెట్గా పెట్టి ఈ ఏదైతే మిసైళ్లను ఉపయోగించారో దానిలో చూసినట్టయితే ఉగ్రవాదులు 8 మంది స్పాట్లోనే చనిపోయారు. మరికొంతమంది 60 మందికి పైగా కూడా గాయాలైనట్లుగా ఇప్పటికే అధికారపూర్వకంగా ఒక ప్రకటన వెలువడుతుంది. అయితే మొత్తం ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే భారత్ చాలా వ్యూహాత్మకమైనటువంటి వ్యూహాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే 15 రోజుల తర్వాత పూర్తి అంటే త్రివిధ దళాలు అయినటువంటి నేవీకి సంబంధించిన కావచ్చు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించి వైమానిక సంబంధించినటువంటి మొత్తం 3 త్రివిధ దళాలన్నింటిని కూడా సిద్ధం చేసింది. అదేవిధంగా భారత్ను కూడా పూర్తిగా అలర్ట్ చేసింది. ప్రజలను కూడా ఇందులో మమేకం చేస్తూ కూడా 244 జిల్లాలలో కూడా ఈరోజు సాయంత్రం మొత్తం ఏదైతే మనం ఆపరేషన్ సంబంధించినటువంటి ఏదైతే మాక్ డ్రిల్ ఉందో ఆ మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సన్నద్ధత కావాలని కూడా ముందస్తుగానే సూచనలు చేసినటువంటి క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి 1:28 నుంచి 1:44 వరకు కొనసాగినటువంటి ఆపరేషన్ సింధూర్ను మాత్రం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ, అదేవిధంగా అజిత్ దోవల్ ముగ్గురి పర్యవేక్షణలో పూర్తిగా ఈ ఆపరేషన్ను నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ చూసినట్టయితే కూడా చాలా వరకు మనం దీనిలో ఎయిర్ టు సర్ఫేస్ సంబంధించినటువంటి అంటే భూ భాగం నుంచి మాత్రమే వైమానిక దాడులను కొనసాగించింది. అదేవిధంగా ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ మాత్రం కాదు, ఏదైతే ఉగ్రవాద స్థావరాలైనటువంటి జైషే మహమ్మద్ కావచ్చు, ఇండియన్ ముజాహిదీన్ సంబంధించినటువంటి స్థావరాలపైననే ప్రధానంగా ఈ దాడులు జరపడంలో భారత్ చాలా వ్యూహాత్మకమైనటువంటి అనుసరించింది. అదేవిధంగా ఎక్కడ కూడా అంటే పాక్ సంబంధించినటువంటి పౌరులను ఎక్కడ కూడా ఎక్కుపెట్టలేదు. అదేవిధంగా టెర్రరిస్టులను టార్గెట్ చేసి టెర్రరిస్టుకు సంబంధించినటువంటి ఏదైతే డెన్లు ఉన్నాయో ఆ డెన్లు 9 ప్రాంతాలలో ఒకేసారిగా వైమానిక దాడులతోటి మొత్తం మీద విరుచుకుపడింది. అదేవిధంగా పహల్గామ్ దాడి తర్వాత చూసినట్టయితే భారత్ చాలా అంటే ఒక్కొక్క రంగంలో అంటే భారత్ నేవీ రంగం కావచ్చు, అదేవిధంగా ఆర్మీ రంగంతో పాటుగాను మొత్తం త్రివిధ దళాలు అన్నిటిని కూడా సంసిద్ధం చేసి అర్ధరాత్రి చాలా వ్యూహాత్మకంగా 9 ప్రాంతాలలో ఉన్నటువంటి టెర్రరిస్టులను అంతమొందించేందుకు గాను మొత్తం ఈ ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఈ మిసైల్ యుద్ధంలో భారత్ మాత్రం పెద్ద ఎత్తున విజయం సాధించింది. అదేవిధంగా ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలు 4 చోట్లను, అదేవిధంగా పాక్లో ఉన్నటువంటి 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే టెర్రరిస్టు ప్రాంతాల్లో డెన్లు ఉన్నాయో, స్థావరాలు ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్గా చేసి ఈ మిసైల్ సంబంధించినటువంటి ఆపరేషన్ కొనసాగించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఈ దాడులకు సంబంధించిన వ్యూహం పైన కూడా మరి పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే విషయాలపైన కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించి రక్షణ దళాలు కూడా ఉదయం అంటే ఈ 10 గంటల సమయంలో పూర్తి ప్రకటన కూడా చేయనున్నది. మొత్తం మీద చూసినట్టయితే పహల్గామ్ దాడి తర్వాత
14 రోజులుగా భారత్ చాలా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయంతో 9 స్థావరాలైనటువంటి జైషే మహమ్మద్ కావచ్చు, ఇండియన్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి ఏదైతే నెట్వర్క్ ఉందో దాన్ని ఛేదించేందుకు గాను మాత్రమే ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి సింధూర్ పేరిట జరిగినటువంటి వైమానిక దాడులతోటి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇక పాకిస్తాన్ కూడా దానికి సరైన సమయంలో చూసి తాము రియాక్ట్ అవుతామని చెప్పినటువంటి క్రమంలోనే ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఎల్ఓసి బార్డర్లో కూడా ఏదైతే వైమానిక విమానాశ్రయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా రద్దు చేసింది. భారత్లో ఉన్నటువంటి ఢిల్లీ కావచ్చు, పూర్తిగా ఏదైతే ఉగ్రవాదులు మళ్ళీ విరుచుకుపడే అవకాశాలు ఉన్నటువంటి క్రమంలో దానిపైన కూడా పూర్తి రివ్యూ కొనసాగిస్తుంది. జాతీయ భద్రత సంబంధించినటువంటి అడ్వైజర్గా ఉన్నటువంటి అజిత్ దోవల్, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటుగాను ప్రధానమంత్రి పూర్తిగా ఈ ఆపరేషన్ సింధూర్ని వారి కనుసల్లలోనే పర్యవేక్షణ కొనసాగించారు. మరి అంటే 10 గంటల సమయంలో ఆర్మీకి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి పూర్తిగా 10 గంటలకు ఈ విషయాలపైన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. రైట్ ధనరాజ్, దేశం